హాయ్ అండి, నా ప్రశాంతి. నిరేకా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఫ్రీ వర్క్ షాప్ ఇన్స్టాలో చూసి నేను జాయిన్ అయ్యానమాట. నాకు ఏంటంటే మ్యామ్ బాగానే చెప్తున్నారు, కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు దాని మీద. నాకు అర్థం కాలేదు ఫస్ట్. సరే సల్వార్ ప్యాంట్ గురించి చెప్తున్నారు. మన్నాడు దాన్ని కట్ చేసేసి స్టిచ్ చేద్దాం వాళ్ళు ఇది మీకు కటింగ్ ఎలా చేస్తారు అనేసరికి కొంచెం బాధ అనిపించింది. ఇంకా నేను దాన్ని వదిలేసాను. నెక్స్ట్ మ్యామ్ ఏం చేశారంటే ఇప్పుడు బ్లౌజెస్ కుర్తీస్ అని సపరేట్ డివైడ్ చేసి పెట్టారు. పెడితే నేనేం చేశాను కుర్తీ బేసిక్స్ నేర్చుకుందాం బేసిక్స్ లో జాయిన్ అయితే మ్యామ్ ఫస్ట్ చిన్న వర్క్స్ అంటే ప్లీట్స్ ఇలా చిన్న క్లాత్ మీద నేను 1 వీక్ క్లాస్ కంటెంట్ అవ్వలేదండి. బయట వర్క్స్ ఉండటంతో నేను జాయిన్ అవ్వలేదు. తర్వాత నేను క్లాస్ జాయిన్ అయ్యాను. తర్వాత మ్యామ్ ప్లీటెడ్ స్కర్ట్, అంబ్రెల్లా స్కర్ట్ గురించి చెప్పారండి. అది కూడా బాగా స్టిచ్ చేశాను నేను. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా మ్యామ్ హై నెక్ కుర్తా చెప్పారు. మ్యామ్ చెప్పిన మెజర్మెంట్ కి నేను ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకేమన్నా అంటే టైట్ అవుతుందేమో లూజ్ కోసం అని నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా మ్యామ్ చెప్పిన మెజర్మెంట్స్ కంటే. అయితే నాకు ఏంటంటే ఫిట్టింగ్ అయితే అంత పర్ఫెక్ట్ ఉందండి, కాకపోతే కొంచెం లూజ్ అయింది. అయితే నాకు అనిపించింది నెక్స్ట్ మ్యామ్ చెప్పిన కుర్తాకి నేను కొంచెం మ్యామ్ చెప్పినట్టే యాజ్ ఇస్ గా మెజర్మెంట్ పెడదాం అనుకున్నా. అయితే బోట్ నెక్ చెప్పారు. బోట్ నెక్ సేమ్ మ్యామ్ చెప్పినట్టే అన్ని అట్లాగే కుట్టాను. అది కూడా పర్ఫెక్ట్ వచ్చిందండి. నెక్స్ట్ మ్యామ్ కాలర్ నెక్ చెప్పారు. కాలర్ నెక్ శాంపిల్ చేయమన్నారు. అది శాంపిల్ చేస్తే నాకు అది పర్ఫెక్ట్ వచ్చిందండి శాంపిల్ కూడా. అయితే ఏ లైన్ కుర్తా కాలర్ నెక్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. అయితే నేను ఫస్ట్ డ్రాఫ్టింగ్ చేసి పెట్టమన్నారు. డ్రాఫ్టింగ్ చేసి పెట్టాను. తర్వాత క్లాత్ కట్ చేసే ముందు కూడా నాకు క్లాత్ మీద డ్రాఫ్టింగ్ చేసి పెట్టమన్నారు. అది మ్యామ్కి సెండ్ చేశాను. ఓకే మ్యామ్ అన్నారు. నేను స్టిచ్ చేశాను, కట్ చేసి స్టిచ్ చేసా. అసలు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటేనండి నాకు నేనైనా స్టిచ్ చేసింది అనిపించింది. నాకు నాకు ఇంట్రెస్ట్ లేని దాని మీద, కుర్తా చూసిన దాని మీద అసలు ఎంత అంటే నాకు కాన్ఫిడెంట్ అయితే ఇంకా పెరిగింది. అయితే పక్క వాళ్ళకి చూపించాను. మా నైబర్స్ వాళ్ళందరూ చూసి ఫస్ట్ టైం నేర్చుకున్న దానివి ఇంట్లోనే ఉండి నేర్చుకుంటున్నావు, అసలు ఆఫ్లైన్లో నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్గా కుట్టరు, ఆన్లైన్లో నువ్వు ఇట్లా నేర్చుకున్నావు అంటే అబ్బా చాలా బాగా కుట్టావు అని చెప్పి అన్నారు. ప్లస్ ఇంకొక ఆంటీ ఏమన్నారంటే తను మెటీరియల్ ఇచ్చి నాకు ఇలాంటి సేమ్ నువ్వు ఎట్లయితే స్టిచ్ చేసావో కాలర్ నెక్ పెట్టి ఏ లైన్ కుర్తా అలా నాకు స్టిచ్ చేసి ఇమ్మన్నారండి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అసలు చెప్పలేను, అంత బాగుంది. మేడం నాకు ఇన్స్టాలో నాకు ఆ వర్క్ షాప్ నిజంగా మ్యామ్ అట్లా పెట్టుకున్నట్టయితే మ్యామ్ నాకు దొరికేవారు కాదు. నేను ఇంక ఇట్లాగే ఉండేదాన్ని. నాకైతే మ్యామ్ దొరకటం వల్ల నాకు స్టిచ్చెస్ ఎట్లా అంటే దాంట్లో చిన్న చిన్న ట్రిక్స్ కూడా చెప్పారు మ్యామ్. నాకు అవి కూడా కొన్ని చోట నేను అప్లై చేయటము, అవి స్టిచ్చింగ్ నాకు మంచిగా రావటము, నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఇంకా బాగా కుట్టగలుగుతాను అనే కాన్ఫిడెంట్ అయితే నాకు బాగా వచ్చింది. మెయిన్ మా సిస్టరు, మ్యామ్, పక్కన నైబర్ ఆంటీ నాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ పెంచేలాగా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి మ్యామ్, మీకు మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మ్యామ్. తర్వాత నేను నెక్స్ట్ డే మ్యామ్ క్లాస్కి అటెండ్ అయ్యాను అనమాట. ఆ రోజు శారీ పెట్టికోట్ గురించి చెప్తున్నారు. సరే నేను ఫ్యాబ్రిక్ అయితే ఏం తెచ్చుకోలేదు. తర్వాత మ్యామ్ 2 మీటర్ శారీ పెట్టుకోట్ 2 మీటర్ అయితే సరిపోతుంది అనేసరికి నేను పక్క షాప్లోకి వెళ్ళిపోయి తెచ్చుకున్నాను. తెచ్చి 5 o'clock తెచ్చుకున్నాను. అది 6-7 కల్లా స్టిచ్ చేసేసి మ్యామ్కి పెట్టాను. ఇంకే బాగుందన్నారు. తర్వాత నేను మా సిస్టర్కి కూడా దాన్ని పిక్ సెండ్ చేశాను అనమాట. దాన్ని చూసి అసలు నీకేం రాని దాని మీద ఇది బాగా స్టిచ్ చేసావు, నీకేం పర్వాలేదు, బాగుంది, మీ మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకో, ఎందుకంటే అర్థమయ్యేలాగా నీకు ఇట్లా చెప్తున్నారంటే అది గ్రేటు. ఇప్పుడు మామూలుగా బయట అయితే చెప్తున్నారు అందరూ, కానీ అది అంత అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు నేర్చుకున్న దాన్ని, నేను తొందరగా కుట్టలేకపోయాను అందుతాను. అయితే ఇంకోటి ఏంటంటేనండి, మనం బయట నేర్చుకుంటే ఇంత పర్ఫెక్ట్గా అయితే నేర్పించరు. అది అట్లా ఉంచేసేసి 3 months అంటారు. 3 monthsకి 30,000 అట్లా అంటారు.
కరెక్ట్గా 3 months అవ్వగానే మీ కోర్సు టైం అయిపోయింది ఇంక ఇంతే అంటారు. మేడం మేము కరెక్ట్గా అది నేర్చుకోవాలంటే అది మీ ప్రాబ్లం అని అంటారు. అంటే కొన్ని చూసా నేను, అందుకని చెప్తున్నాను. ఇంకా మేడం పెట్టిన నిరేకా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ మేడం పెట్టినవి ఏంటంటే బేసిక్కి ఒక కాస్ట్, మళ్ళీ కుర్తీస్కి ఇట్లా సపరేట్ పెట్టారు. అది టోటల్ వచ్చేసి 34,000 ఏమో ఉంది, 33 ఉంది. అయితే లైఫ్ టైమ్ మెంబర్షిప్కి అయితేనండి 10,000. అయితే నాకు అనిపించింది దానికంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే బేసిక్ ఒకటిను కుర్తీస్ కోటికి రెండింటికి జాయిన్ అయ్యాను, రెండింటికి పే చేశాను. అయితే తర్వాత నాకు అనిపించింది ఇట్లా కంటే లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఏంటంటే మేడం ఎనీ టైం, అంటే ఇప్పుడు మనకి క్లాస్లో మనకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో జాయిన్ చేస్తా అన్నారు. అది కూడా బెటరే కదండి. ఇది ఇక్కడ అర్థం కాకపోతే మనం అక్కడ మళ్ళీ చెప్పినప్పుడు వినొచ్చు, అర్థమవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మనకి బొటిక్ కానీ షాప్ కానీ పెట్టుకున్నప్పుడు ఇంకా ఏదైనా డౌట్ వస్తే మ్యామ్ వెంటనే రెస్పాండ్ అవుతా అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. మేడం ఈ అవకాశం కూడా మనకి అంటే నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం. అట్లా కాకుండా నాకు మేడం చెప్పిన వెంటనే అది నాకు అర్థమవుతుంది, నేను తొందరగా స్టిచ్ చేయగలుగుతున్నా. నాకు అది చాలా సంతోషం అనిపించిందండి. చాలా థ్యాంక్స్ మ్యామ్ మీకు.